పైథాన్లో ఇండెంటేషన్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఇండెంటేషన్ అంటే ఏంటి? దీన్ని ఎందుకు ఉపయోగిస్తున్నాం? సో లెట్స్ ఫస్ట్ మనం ఇండెంటేషన్ డెఫినేషన్ తెలుసుకుందాం. ఇండెంటేషన్ is the leading white space before any statement in Python. సో దీని అర్థం నేను చెప్తాను. Before any statement. In Python. అంటే మనం ఏదైనా సెట్ ఆఫ్ కోడ్ బ్లాక్ ఆఫ్ కోడ్ని మనం చూడడానికి వీలయ్యేలా మనం ఇండెంటేషన్ యాడ్ చేసుకుంటాం అనమాట. నార్మల్గా అయితే సిలో మనం ఫ్లవర్ బ్రాకెట్స్ యూస్ చేస్తాం అండ్ సెమీ కాలమ్స్ యూస్ చేస్తాం మనకి సెటప్ బ్లాక్స్ తెలియాలంటే. సో పైథాన్ వచ్చేసరికి మనం ఇండెంటేషన్ యూస్ చేసుకుంటాం. ఇండెంటేషన్ అంటే జస్ట్ స్పేసెస్, 4 సెట్ ఆఫ్ స్పేసెస్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇండెంటేషన్. అండ్ ఇండెంటేషన్ రాయడం వల్ల మనకి కోడ్ చూడగానే ఇట్ వెరీ ఈజీ, అంటే మనకి చూడగానే అర్థమవుతుంది ఎక్కడి నుంచి ఎక్కడ బ్లాక్, ఎక్కడి నుంచి ఎక్కడ బ్లాక్ అని తెలుస్తుంది. సో ఇండెంటేషన్ కూడా సమ్ సెట్ ఆఫ్ రూల్స్ అనేవి ఉన్నాయి. సో మెయిన్లీ టాక్ అబౌట్ 4 rules. The first rule is minimum one space is necessary to represent an indented statement. అంటే కనీసం మనం ఒక స్పేస్ అయినా పెట్టుకొని మనం ఇండెంటేషన్ గురించి రిప్రజెంట్ చేయొచ్చు కోడ్లో. సో దీని అర్థం ఏంటంటే ఒక స్పేస్ అనేది తప్పకుండా యూజ్ చేయాలి మనం ఇండెంటేషన్ అనేది మనం చూపించాలనుకుంటే ప్రోగ్రామింగ్. సో నెక్స్ట్ రూల్ వచ్చేసి ద ఫస్ట్ లైన్ ఆఫ్ పైథాన్ కోడ్ కెనాట్ హ్యావ్ ఇండెంటేషన్. అంటే మనం కోడ్ రాసేటప్పుడు మొదటి లైన్లో ఎటువంటి ఇండెంటేషన్ మనం కలిగి ఉన్నాం. సో ఇది కూడా ఒక రూల్ అనమాట. సో ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్, the first line of Python code cannot have indentation. సో తర్వాత రూల్ ఏంటంటే indentation is mandatory to define a block of code. సో ఇదేంటంటే మనం ఏదైనా ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని చూపించాలనుకుంటే ఖచ్చితంగా మనం ఇండెంటేషన్ వాడాలి, లేకపోతే ఆ కోడ్ అంతా మనకి ఎర్రర్ వస్తుంది. సో ఇండెంటేషన్
బ్లాక్ ఆఫ్ కోడ్. సో మనం ఏదైనా ఒక సెట్ ఆఫ్ బ్లాక్ ఆఫ్ కోడ్ని చూపించాలనుకుంటే మనం ఖచ్చితంగా ఇండెంటేషన్ యూజ్ చేయాలి. సో అనదర్ రూల్ ద నెంబర్ ఆఫ్ స్పేసెస్ మస్ట్ బి యూనిఫామ్. సో మనం ఎన్నైతే స్పేసెస్ ఇస్తున్నామో అవన్నీ ఒక యూనిఫామ్ అంటే ఒక ఆర్డర్ యూనిక్గా మనకి అర్థం అవ్వాలి. సో ఇట్ రిక్వైర్స్ 4 spaces in any statement. So for example, number of సో నేను ఒక ఇఫ్ అనే కండిషన్ చూసుకొని ఏదైనా ఎక్స్ప్రెషన్ నేను ఇక్కడ యూజ్ చేస్తాను. జస్ట్ లైక్ 2 = 0 అండ్ ఆఫ్టర్ నేను అనుకున్న నేను అనుకున్న వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటే నేను ఈ కండిషన్ తర్వాత తప్పకుండా ఇండెంటేషన్ అనేది యూజ్ చేయాలి. ఇట్స్ లైక్ జస్ట్ 4 spaces in Python. You press tab also. So print what I want and like one. సో ఇక్కడ ఇండెంటేషన్ అనేది స్పేసెస్ రూపంలో ఉంటుంది. సో మనం దాన్ని కోడ్ రాసేటప్పుడు ఈజీగా తెలుసుకోవచ్చు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇండెంటేషన్. సో తర్వాత ఇప్పుడు మనం ఇండెంటేషన్ యొక్క అడ్వాంటేజెస్ గురించి లేదా అడ్వాంటేజెస్ గురించి తెలుసుకుందాం. అడ్వాంటేజెస్ మనకి ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి బెటర్ రీడబిలిటీ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది బ్లాక్ ఆఫ్ కోడ్. సో బ్లాక్ ఆఫ్ కోడ్. సో ముందుగా చెప్పినట్టు మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని బై యూజింగ్ ఇండెంటేషన్. సో అండ్ ఇండెంటేషన్ వల్ల మనకి లైన్స్ అనేవి కూడా తగ్గుతాయి అనమాట. సో రెడ్యూస్ లైన్స్ అంటే కోడ్స్ లైన్స్ మనం తగ్గించుకుని అంటే మనం ఎలా ఆలోచిస్తాం దాని తగ్గట్టు రాసుకుంటూ వెళ్ళచ్చు. సో టాక్ అబౌట్ దిస్ అడ్వాంటేజెస్. సో ద కోడ్ మస్ట్ బి కేర్ఫుల్లీ ఇండెంటెడ్ స్పెషల్ ఇన్ ది లార్జ్ ప్రోగ్రామ్స్. సో మనం ఏదైనా లార్జ్ ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇండెంటెడ్ ఇండెంటెడ్ ఎలా పెట్టాలంటే ఖచ్చితంగా మనం ఒక ఆర్డర్లో పెట్టుకుంటాం. అంటే ఏ స్టేట్మెంట్కి ఎక్కడ ఇండెంటేషన్ ఎలా యూజ్ చేస్తాము. ఒక్క సింగిల్ ఇండెంటేషన్ మనం మిస్ అయినా సెట్ ఆఫ్ మొత్తం ప్రోగ్రామ్ మొత్తం తప్పు ఉంటుంది. సో మెయిన్ డిస్అడ్వాంటేజెస్. సో మనం అది గుర్తుపెట్టుకుని రాయాలి ఖచ్చితంగా ప్రోగ్రామ్. ఐ వాంట్
మస్ట్ బి కేర్ఫుల్. ప్రోగ్రామ్స్ డిసడ్వాంటేజ్ వచ్చేసి ఇండెంటేషన్ కెన్ బికేమ్ tedious వితౌట్ యూజింగ్ గుడ్ కోడ్ ఎడిటర్స్. అంటే ఇండెంటేషన్ లేకపోతే మనం ఒక కోడ్ తెలుసుకోవాలంటే అది చాలా మనకి లైక్ ఎలా అంటే చాలా విసిగ్గా ఉంటుంది అనమాట. సో ఇండెంటేషన్ ఖచ్చితంగా మనం యాడ్ చేసుకునే కోడ్ అనేది రాయాల్సి ఉంటుంది పైథాన్లో. సో ఓకే వితౌట్ యూజింగ్ గుడ్ కోడ్ ఎడిటర్స్. సో ఇది అనమాట ఇండెంటేషన్ గురించి క్లియర్గా చెప్పాలంటే. సో మనం నెక్స్ట్ వీడియోలో వచ్చి డేటా టైప్స్ గురించి అండ్ వేరియబుల్స్ గురించి తెలుసుకుందాం. సో ఓకే, బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.